నమస్తే. వెల్కమ్ టు విసుధ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం చతుర్థ స్థానంలో శనైశ్వరుడు, అష్టమ స్థానంలో ఉచ్చ స్థానం పొందిన గురుడు ఉండడం వల్ల మీ రాశి వారికి ఎలాంటి ఫలితాలుంటాయో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వర్తిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ముందుగా ఈ యొక్క ప్లేస్‌మెంట్స్‌ని గనుక మనం అర్థం చేసుకోవడానికి గనుక ప్రయత్నిస్తే చతుర్థ స్థానంలో శనీశ్వరుడు జలతత్వ రాశి అయిన మీన రాశిలో ఉన్నాడు. అష్టమ స్థానంలో గురుడు కూడా జలతత్వ రాశి అయిన కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశి 5వ స్థానం అండ్ 9వ స్థానంలో ఉన్నారనమాట ఒకరి నుంచి ఒకరు. ఇట్లా దీని ప్లేస్‌మెంట్ ఏంటంటే మన వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మూల త్రికోణ స్థానాలు అంటామనమాట. ఈ మూల త్రికోణ స్థానాలు, ఈ మూల త్రికోణాధిపతులు ఎప్పుడు కూడా అత్యంత శుభగ్రహాలు అవుతారు అండ్ అత్యంత శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు జనరల్‌గా. అది ఏ గ్రహమైనా సరే కావచ్చు. సో, అంటే ఈవెన్ శత్రు గ్రహాలు ఉన్నప్పటికీ కూడా జనరల్‌గా చూసుకుంటే శనీశ్వరుడికి, గురుడికి ఒక పాయింట్ ఆఫ్ కంజంక్షన్‌లో వాళ్ళు జనరల్‌గా శత్రు గ్రహాలు కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ కంజంక్షన్‌లో నెగెటివ్ ఫలితాలనేది ఇస్తూ ఉంటారు వీరు. బట్ కాకపోతే ఇక్కడ ఈ యొక్క ఒకే తత్వ రాశుల్లో ఉండి మూల త్రికోణ స్థానాలు శనీశ్వరుడి నుంచి 5లో గురుడు, గురువు నుంచి 9లో శనీశ్వరుడు ఉండడం వల్ల దీన్నే ట్రైనల్ యాస్పెక్ట్స్ అంటారు. ట్రైనల్ ప్లేస్‌మెంట్స్ అంటారు. ఉండడం వల్ల వారి వారి కారకత్వాలు పాజిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తారు. అవి మాత్రమే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఎన్హాన్స్ చేస్తుంటారు మన మన లైఫ్స్‌లో అయితే. ఇది గనుక చూసుకుంటే ముందుగా శనీశ్వరుడు కర్మకారకుడు. కర్మ, వర్క్, పని వీటన్నిటికి కూడా కారకుడు. గురుడు భాగ్యానికి, లక్‌కి, ఫార్చ్యూన్‌కి అండ్ ధర్మానికి అండ్ మీ యొక్క లైఫ్ పాత్ గైడెన్స్ అండ్ లైట్‌కి కారకుడు అనమాట. గైడెన్స్‌కి కారకుడు అనమాట. ఇట్లా ఈ 2 గ్రహాలు కలవడం వల్ల ఏంటంటే ఫస్ట్ మేజర్ పాయింట్ మీ యొక్క వృత్తిలో మీకు బెటర్‌మెంట్ అయితే వస్తుందనమాట. అది కూడా చూసుకుంటే పర్టిక్యులర్‌గా చతుర్థ, అష్టమ స్థాన కారకత్వాలకి సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారికి, ఈ రియల్ ఎస్టేట్ వారికి, వెహికల్స్‌కి సంబంధించిన డీలర్స్ కావచ్చు, వెహికల్స్‌కి సంబంధించిన ప్రొఫెషన్స్‌లో ఉన్న వారికి, వెహికల్స్‌కి సంబంధించిన కంపెనీస్‌లో వర్క్ చేసే వారికి, ఇంకా హాస్పిటల్స్‌కి సంబంధించి వర్క్ చేసేవారు కానీ, అండ్ ల్యాండ్స్ భూమికి సంబంధించి హౌసెస్‌కి సంబంధించి ఇట్లా కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్‌గా ఉన్నవారు అండ్ అక్కల్ట్ సైన్సెస్, రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్, సైంటిస్ట్స్ కావచ్చు, ఏదన్నా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫీల్డ్స్‌లో ఉన్న వారందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫార్ అవే ప్లేసెస్‌లో ఉన్న పీపుల్‌కి కూడా దూర ప్రాంతాల్లో ఉండి ఏ వృత్తైనా కావచ్చు. దూర ప్రాంతాల్లో ఉంటే గనక పుట్టిన పెరిగిన ప్రదేశాలకి చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే అష్టమ స్థానం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్‌కి సంబంధించి సడన్ ట్రావెల్స్‌కి సంబంధించినది కాబట్టి. దీంట్లో మనం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనే పాయింట్‌ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఈ యొక్క ప్లేస్‌మెంట్స్ వల్ల ఈ కేటగరీస్‌లో ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ కేటగరీస్‌లో పీపుల్ అందరికి కూడా కెరియర్‌లో మంచి రైజ్ అనేది ఉంటుంది. మంచి గ్రోత్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. సో, ఇక్కడ ఇక్కడ చతుర్థ స్థానంలో శనైశ్వరుడు పెట్టే ప్రెషర్‌కి అంతా గూడా గురుడు ఆ చతుర్థం నుంచి పంచమమైన అష్టమ స్థానంలో గురుడు ఒక ప్రొటెక్టివ్ షీల్డ్‌లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఉచ్చ స్థానం పొంది మంచి పవర్‌ఫుల్‌గా ఉన్నారనమాట. ఇది ఒక గైడెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఈసారైతే. ఈ యొక్క టైమ్ ఫ్రేమ్ జూన్ టు అక్టోబర్ ఏదైతే ఉందో ఇది ఒక గైడెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్ అనమాట. ఈ సమయంలో చాలా మార్పులు, చాలా మంచి మంచి చేంజెస్ అయితే వస్తాయి. అది మీరు బాగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. కెరియర్‌లో ముఖ్యంగా బాగా వస్తాయన్నమాట. ఇంకా డిఫరెంట్‌గా ఒక యూనిక్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్, యూనిక్ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్ గనుక మనం గమనించుకుంటే ఈ చతుర్థ స్థాన కారకత్వాలకు సంబంధించిన దాంట్లో మీ మదర్ హెల్త్ గానీ, మీ యొక్క ప్రాపర్టీస్ గానీ, మీ హౌస్ రెనోవేషన్స్, మీ మెంటల్ ఇన్‌స్టెబిలిటీ ఇలాంటి వాటిలో ఇప్పటి వరకు శనైశ్వరుడు కొంచెం ఇబ్బంది పెట్టుంటాడు. కొంచెం నెగెటివ్‌గానే చేసుంటారనమాట. ఎందుకంటే చతుర్థానికి వ్యయ స్థానంలో తృతీయాధిపతి శనైశ్వరుడు కాబట్టి, ఆయన చతుర్థంలో ఉన్నప్పుడు మదర్ హెల్త్ డ్యామేజ్ చేసుంటాడు. మదర్ యొక్క మెంటల్ ఇన్‌స్టెబిలిటీ కొంచెం వీక్ అయి ఉంటుంది. మీ మెంటల్ ఇన్‌స్టెబిలిటీ వీక్ అయి ఉంటుంది. మెంటల్ స్టెబిలిటీ వీక్ అయి ఉంటుంది. అండ్ ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్ గానీ, ఈ యొక్క ల్యాండ్ ఇష్యూస్, ఇల్లు మారడానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ దీనికి రిలేటెడ్‌గా ఉన్న ప్రతీది కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. ఈ విషయాలన్నిటిలో కూడా ఇబ్బందులనేది ఫేస్ చేసుంటారు. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే అవన్నీ కూడా బెటర్‌మెంట్ అవ్వడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఎందుకంటే గురుడి యొక్క నవమ భాగ్య దృష్టి అయితే వచ్చింది కాబట్టి అవన్నీ కూడా బెటర్‌మెంట్ అయితే స్టార్ట్ అవుతాయి. అండ్ మీ కంఫర్ట్స్ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. ఈ టైమ్ పీరియడ్ ఏంటంటే ఇంటిని రెనోవేట్ చేసుకోవాలి అనే ఉద్దేశాలు గానీ, ఇంటిని రెనోవేట్ చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువ వస్తాయన్నమాట. ఎందుకంటే గురుడి దృష్టి ఉంది కాబట్టి ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంట్లో వాస్తు చెక్ చేయించాలనే ఒక ఆలోచనలు కావచ్చు, అది చెక్ చేసిన తర్వాత దాన్ని రెనోవేషన్స్, రీమోడలింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తారు. అది చేయడం కూడా మంచి ట్రాన్స్‌ఫర్మేషన్‌కి దారితీస్తుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నాడు. మీ యొక్క జన్మ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమ స్థానం అంటే ట్రాన్స్‌ఫర్మేషన్స్ జీవితంలో పెను మార్పులు అంటారు చూడండి. సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్‌గా సక్సెస్ రావడం కానీ అలాంటివన్నీ అంటారు కదా! ఇవన్నీ అష్టమ స్థానం కారకత్వాల కిందకొస్తాయి.
ఇట్లా గురుడు అక్కడ ఉండడం వల్ల మీ లైఫ్‌లో చాలా చేంజెస్, చాలా మూమెంట్స్ అయితే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారనమాట. సో, అది కూడా మీ ఇంటికి సంబంధించి ఇల్లు మారడం వల్ల మీకు లైఫ్‌లో కొంచెం కలిసి రావడం కానీ, మీరుంటున్న ప్లేస్ మారడం వల్ల మీకు కొంచెం కలిసి రావడం కానీ, ఎందుకంటే తృతీయాధిపతిని యాక్టివేట్ చేస్తున్నాడు కదా గురుడు. సో, కాబట్టి ఖచ్చితంగా ప్లేస్ మారే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, ఇల్లు మారే అవకాశాలు, ప్లేస్ మారే అవకాశాలు, ఇల్లు ఉన్న ఇంటిని సొంత ఇల్లు అయితే గనక దాన్ని రెనోవేషన్స్ చేసి, మార్పులు, చేర్పులు చేసుకొని, వాస్తుని బాగా సెట్ చేసుకోవడం గానీ, ఇలాంటి వాటికి కూడా మంచి అవకాశాలున్నాయి. ఒకవేళ గనుక మీకేదైనా అవకాశాలొస్తే గనక డబ్బు ఖర్చయిపోతుందనే ఉద్దేశంతో వాస్తు చెక్ చేపించకుండా, రెనోవేట్ చేసుకోకుండా అయితే మాత్రం ఉండకండి. నార్మల్‌గా వచ్చే ఆలోచనలు వేరు. ఈ సమయంలో వచ్చే ఆలోచనలు మాత్రం కొంచెం వేరు. చాలా మంచి లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని తీసుకొనొస్తాయన్నమాట. సో, కొంచెం ఫ్యూ థౌసండ్స్‌లో మీకు మనీ ఖర్చయినా సరే, ఒక మంచి వాస్తు కన్సల్టెంట్‌ని పిలిపించుకొని మంచిగా ఇంటినంతా కూడా మీరు చెక్ చేయించుకొని, ఏదైనా చిన్న చిన్న మార్పులు ఏమన్నా చేసుకోవాల్సుంటే అన్నీ కూడా చేసుకొని, మీ లైఫ్‌లో చాలా మంచి మూవ్‌మెంట్స్ అయితే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. చాలా చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. పాజిటివ్ సైడ్ చేంజెస్, నెగెటివ్ కాదు, చాలా పాజిటివ్ సైడ్ చేంజెస్ ఉంటాయి. ఓకే. అంటే ఎలాంటివంటే మీ యొక్క ఇంకా ఆస్తులు బాగా పెరగడము, మీ అసెట్స్ రూపంలో బాగా పెరగడం, అండ్ మీకు సంతానానికి సంబంధించిన విషయంలో కొంచెం పాజిటివిటీ అనేది రావడం, అండ్ ఇక్కడ ఇంకా ధనానికి సంబంధించి మనీ ఇష్యూస్ ఏదైనా ఉంటే క్లియర్ అవ్వడం, మనీ గ్రోత్ అనేది బాగా పెరగడం, ఇట్లాంటివి ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో, ఈ యొక్క పాయింట్‌ని సీరియస్‌గా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్ కూడా బాగా చేంజ్ అవుతుంది. అది కూడా శనీశ్వరుడికి సంబంధించిన క్యారెక్టర్ లాగా చేంజ్ అవుతుందన్నమాట. ఓకే. చతుర్థ స్థానం మీ మెంటల్ కండిషన్స్, మెంటల్ స్టెబిలిటీ, మీ ఆలోచనలకు సంబంధించింది, మీ యొక్క ప్రతిబింబం లాంటిదన్నమాట ఈ చతుర్థ స్థానం అనేది. ఇక్కడ పర్టిక్యులర్‌గా గురుడి దృష్టి ఉండడం వల్ల గైడెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది లైఫ్‌లో ఎక్కువగా జరుగుతుంది. అది జరగడం వల్ల మీ యాటిట్యూడ్ అనేది చాలా డిసిప్లైన్డ్‌గా, చాలా స్ట్రిక్ట్‌గా, హార్డ్ వర్క్‌తో కూడిన లైఫ్ స్టైల్ అండ్ యాటిట్యూడ్ లాగా చేంజ్ అవుతుంది. అండ్ అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. కాకపోతే మరీ సీరియస్‌గా గానీ, మరీ డిప్లొమాటిక్‌గా కానీ ఉండకండి. అవసరానికి తగినట్లుగా, సందర్భానికి తగినట్లుగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి. సో, చాలా విలువ పెరుగుతుంది. చాలా బాగా మంచి స్టేటస్, నేమ్, ఫేమ్, గ్రోత్ అనేది వస్తుంది సమాజంలో. సో, ఇదొక పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక చిన్న నెగెటివ్ పాయింట్ ఏంటంటే, మీరు ఏది కూడా అవసరమైతే తప్పిస్తే అనవసరంగా వెహికల్స్‌తో బయటికి వెళ్ళడం గాని అవేవి కూడా చేయకండి. వెహికల్ బయింగ్‌కి జూన్ టు అక్టోబర్ ఓకే గానీ, ఓవర్ రైడింగ్‌కి ఇవన్నీ కూడా మీకు అనుకూలం కాదనమాట. అష్టమ స్థానం హౌస్ ఆఫ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్‌లో గురుగ్రహం ఉన్నప్పుడు ఆఫ్‌కోర్స్ మీకు సేవ్ చేస్తారు. కాకపోతే యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అయ్యేలాగా కూడా చేస్తారనమాట. ఎందుకంటే గురుగ్రహ కారకత్వమే అది. ఆయన ఎక్స్‌పాన్షన్ చేయాలి. ఆయన ఏ స్థానంలో ఉన్నాడనేది పక్కన పెట్టుకుంటే, ఆ స్థానాన్ని కాపాడాలి. ఆ స్థానాన్ని ఎక్స్‌పాన్షన్ చేసేసేయాలి. ఓకే. ఎక్స్‌పాన్షన్ చేయడం అంటే ఎక్స్‌పాన్షన్ చేస్తే ఏమవుద్ది? ఒకటి జరిగే చోట 4, 5 జరుగుతాయి. కాకపోతే కాపాడాలి అనే పాయింట్ కూడా ఉంది కాబట్టి 4, 5 జరిగినా కూడా బతికిపోతారనమాట. హ్మ్. బ్రతికితే ఏముంది, మీకు కాళ్ళు, చేతులు ఏదైనా ఇబ్బందయిందంటే చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ కదా! అవన్నీ కూడా రికవర్ అవ్వడం కానీ, అవన్నీ కూడా మీ లైఫ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో, అవసరమైతే తప్పితే నేను కొంచెం హార్ష్‌గా, స్ట్రిక్ట్‌గానే చెప్తున్నా ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్స్ కాబట్టి. రిమైనింగ్ ఉన్న డిప్లొమాటిక్‌గా చెప్పొచ్చు కానీ, ఇవి చాలా ముఖ్యం కాబట్టి ఇవి స్ట్రిక్ట్‌గానే చెప్తున్నా. సో, ఫాలో అవ్వండి. సో, అవసరమైతే తప్పిస్తే మీరెక్కడికి కూడా వెహికల్స్ తీసుకొని బయటికి వెళ్ళడం అనేది చేయకండి. అండ్ ఒకవేళ ఇంక ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే గనక కాలభైరవుడిని తలుచుకొని కాలభైరవ అష్టకం చదువుకోవడం గానీ, హనుమాన్ చాలీసా చదువుకోవడం కానీ, శివారాధన చేసుకోవడం కానీ, ఇట్లాంటి ఈ 3 దేవతల్లో ఎవరో ఒక ఆరాధన చేసుకొని బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం బెటర్‌గా ఉంటుందనమాట. మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. ఓకే. శనీశ్వరుడు ఒక గురువు కాలభైరవుడు, అండ్ శనీశ్వరుడు హనుమంతుని ఆరాధిస్తే శనీశ్వరుడు కొంచెం కామ్ అవుతారు. శివారాధన చేస్తే కూడా గురుడు కొంచెం అనుగ్రహిస్తారు. ఇట్లా ఉన్నాయి కాబట్టి నేను ఈ 3 దేవతలని ఎక్కువ చెప్పాను. సో, వీరి ఆరాధన అనేది చేసుకొని అప్పుడు వెళ్ళడానికి ప్రయత్నించండి. సో, ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి చేంజెస్ లైఫ్స్‌లో నెక్స్ట్ 1 ఇయర్ పాటు చాలా హెవీగా జరుగుతాయన్నమాట. మీ లైఫ్‌లోనే కాదు, నా లైఫ్‌లో, అందరి లైఫ్‌లో జరుగుతాయి. ఎందువల్ల అని గనుక చూసుకుంటే, ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు చాలా ముఖ్యమైన గ్రహాలు, శనీశ్వరుడు, రాహుకేతు, గురు గ్రహాలు చాలా ముఖ్యమైన గ్రహాలు. వీరు మారుతూ ఉన్నారు. చాలా ట్రాన్సిట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. రీసెంట్‌గా చూస్తే శనీశ్వరుడు రేవతి నక్షత్రంలోకి వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు గురుడు కర్కాటక రాశిలోకి వచ్చారు. అండ్ ఇప్పుడు శనీశ్వరుడు గారు ట్రయాంగిల్ పొజిషన్స్‌లో ఉన్నారు. అదే ఆ ఫలితాలు ఇప్పుడు చెప్తున్నా, అదే వింటున్నారు. అండ్ December 5, 2026 నుంచి రాహుకేతువులు మారుతారు. మళ్ళీ అతిచార గురుడు వల్ల October 31, 2026న గురుడు సింహరాశిలోకి వెళ్ళి 2027 జనవరి 25న మళ్ళీ వెనక్కి కర్కాటక రాశిలోకి వస్తారు. ఇవి చాలా చేంజెస్ అనమాట. చాలా హెవీ మార్పులైతే ఉంటాయి అందరి లైఫ్స్‌లో కూడా. సో, కొన్ని రాశుల వారికి హెల్త్ బాగుంటే కెరియర్ డౌన్ ఉంటుంది. ఇంకొన్ని రాశుల వారికి హెల్త్ డౌన్ ఉంటే కెరియర్ బాగుంటుంది. ఇట్లా చాలా చేంజెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద రాశితత్వ అండ్ ప్లానెటరీ పొజిషన్స్ ప్రకారం. సో, మీకు గనక
మీకు ఎప్పుడెప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగోకపోయినప్పుడు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలనేది కనుక తెలుసుకోవాలనుకుంటే మీకు కంప్లీట్గా ఒక డిజిటల్ గైడ్ అయితే తయారు చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మొత్తంగా మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, లైఫ్ గ్రోత్ ఎప్పుడు ఉంటుంది, ఫాల్ ఎప్పుడు ఉంటుంది, ఈ నెక్స్ట్ 1 ఇయర్లో ఫైనాన్షియల్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు వీక్ ఉంది, ఓకే, అండ్ హెల్త్ పరంగా ఎప్పుడు బాగుంది, ఎప్పుడు వీక్ ఉంది, కెరీర్లో జాబ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోయే అవకాశాలు ఉన్నాయి, ఓకే, ప్రమోషన్స్ ఎప్పుడు వస్తాయి, నార్మల్గా ఎప్పుడు వస్తాయి, తిట్లు ఎప్పుడు వస్తాయి, ఇట్లాంటి ప్రతిదీ రాశాను, నెగిటివ్ పాజిటివ్స్ అన్ని రాశాను అనమాట. సో ఇట్లా ప్రతిదీ కూడా రాసి మీకు ఆ నెగిటివ్ జరిగే టైమ్స్లో మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి. ఈసారి పరిహారాలు చాలా ముఖ్యమండి, ఎందుకంటే 3 నెగిటివ్ గ్రహాలు, శని, రాహు, కేతు, మాలిఫిక్ గ్రహాలు మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సో పరిహారాలు చాలా ముఖ్యంగా చేసుకోవాలి. సో అవి ఏవేవి చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఒక బుక్ తయారు చేసి దాన్ని డిజిటలైజ్ పీడిఎఫ్ లాగా తయారు చేసి నేను మన వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశాను. సో అందుకే వీడియోస్ కూడా లేట్ అయ్యాయి, చాలా టైం పట్టింది ఈ పీడిఎఫ్స్ అని తయారు చేయడానికి. సో ఇది మీరు కనుక మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. సో దీంట్లో కంప్లీట్గా ఇప్పుడు చెప్పిన అన్ని ఆల్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ పైన మొత్తం అన్ని ప్రెడిక్షన్స్ ఉంటాయన్నమాట, అలాంగ్ విత్ ద రెమెడీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మీకు ఆస్ట్రాలజీలో ఏమి రాకపోయినా పర్వాలేదు, ఒక కథ చదివినట్లుగా ఉంటుంది విత్ యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, ఓకే, అండ్ ఇంకా బొమ్మలు కావచ్చు, మీకు ఈజీగా మనం విజువలైజ్ చేసుకోవడానికి అండ్ నీట్గా ఫ్లో చార్ట్స్ సహా ఉంటుంది. సో చాలా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ టు జూన్ వరకు కూడా, నెక్స్ట్ ఆల్మోస్ట్ 10 to 12 months వరకు కూడా మీకు చాలా ఒక మంచి గైడెన్స్లో ఉపయోగపడుతుంది అనమాట. సో మీ మొబైల్లోనే ఉండే ఒక మంచి గైడ్ టూల్ లాగా ఉపయోగపడుతుంది. సో చాలా సక్సెస్ఫుల్ చేసుకోవచ్చు మిగిలిన నెక్స్ట్ ఇంకా 1 ఇయర్ని మీరైతే. సో అదైతే చాలా హెల్ప్ఫుల్ అండ్ చాలా వర్తిఫుల్గా ఉంటుంది మీకైతే. ఒకసారి బై చేయండి. మీకు బై చేసిన తర్వాత మీకు నచ్చకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికి రెఫర్ చేయకండి, మీ ఫ్యామిలీలో ఇంకెవరికి కూడా బై చేయకండి. ఓకే, సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే నేను చెప్తున్నా. ఓకే, సో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు రాశి సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ మై గైడ్ అని కొడితే మీకు స్మాల్ పేమెంట్ పేజ్ అపీర్ అవుతుంది. కంప్లీట్ చేసిన వెంటనే మీకు వితిన్ 5-10 secondsలో డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అయిపోతుంది. అంతా కలిపి 30 seconds ప్రాసెస్ అనమాట. సో మంచి గైడ్ మీ చేతులకు వచ్చేస్తుంది. సో ఇది ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు చాలా నచ్చుతుంది, చాలా రిగ్రెట్ అవ్వరు అసలు మీరైతే. ఓకే, సో ఇది ఇంకా వీడియోలోకి వస్తే మదర్ హెల్త్ పైన కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అంటే ఫస్ట్లో మదర్ హెల్త్ బాగుంటుందని చెప్పారు, మరి ఎందుకు ఇప్పుడు చెప్తున్నారంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మదర్ హెల్త్ ఖచ్చితంగా హీల్ అవుతుంది, ఖచ్చితంగా బెటర్మెంట్ అవుతుంది. కాకపోతే ఈసారి శనేశ్వరుడు పొజిషన్ ఉంది కదా, సో దానివల్ల లిటిల్ బిట్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది అనమాట. సడన్గా బీపీ డౌన్ అవడం, అప్ అవడం ఇట్లాంటివి. ఇప్పుడు మనకు పర్సనల్గా జరిగింది అనుకోండి ఏదైనా హెల్త్ ఇష్యూ, సర్లే నయం అవుతుంది, క్లియర్ అవుతుంది అని ఒక థాట్ అనేది ఉంటుంది. అదే మనకి చాలా క్లోజ్ పీపుల్, మనం చాలా ఎక్కువగా ఇష్టపడే పీపుల్ కనుక జరిగిందంటే టెన్షన్ ఎక్కువ వస్తుంది, మనకంటే ఎక్కువ వస్తుంది. మనకి జరిగితే ఎక్కువ వస్తుందో దానికంటే ఎక్కువ వస్తుంది. అంటే మీ మదర్కో, మీ ఫాదర్కో, వైఫ్కో, హస్బెండ్కో, బ్రదర్కో జరిగితే మీకు చాలా ఫీల్ అవుతారు కదా, అట్లా చెప్తున్నాను అనమాట. మీ మెంటల్ కండిషన్స్ అనేది, మీ మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది, మీ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది మదర్ హెల్త్ అప్స్ అండ్ డౌన్స్ వల్ల. సో కాబట్టి మదర్ హెల్త్ పైన కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి. ఏ చిన్న హెల్త్ ఇష్యూ అన్నా కూడా వెంటనే చెకప్ చేయించడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది ఫాలో అవ్వండి, సరిపోతుంది. దాన్ని తప్పిస్తే ఇంకేం లేదు. సో ఈసారి కొంచెం ఆ యొక్క మెంటల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ తప్పిస్తే మిగతా అంతా కూడా బాగుంది, అండ్ అది కూడా క్యూర్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట ఈ వీడియోకి అయితే చాలా వర్తిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అండ్ కామెంట్స్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ మాత్రం స్లోగా పెరుగుతున్నారు, మేబీ మర్చిపోతున్నట్టున్నారు మీరు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ మన ఛానల్ ఇంకా కొంతమందికి ఎక్కువ మందికి పుష్ చేస్తుంది, నాకు కూడా ఒక మంచి సోర్స్ అనేది దొరుకుతుంది అనమాట. ఇంకా ఎక్కువ మందికి నేను రీచ్ అవుతాను, అండ్ ఎక్కువగా మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఇంకా మంచి వీడియోస్ అనేది తీసుకొని వస్తాను అనమాట, అందరికీ ఉపయోగపడేవి. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తాను, లైవ్స్ కావచ్చు, అన్ని కూడా తీసుకొని వస్తాను. ఓకే, సో ఇదనమాట. సో ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది, గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్.
మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.